హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాను. ఒక కప్ షుగర్ తీసుకొని అందులో 2 యాలకులు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కప్లో హాఫ్ కప్ నెయ్యి అండ్ ఇంకొక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి తక్కువ ఉందని కొంచెం హాఫ్ తీసుకున్నాను. ఒక కప్పు నెయ్యి తీసుకొని అందులో పంచదార పొడి ఒక కప్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు దాన్ని ఇలా విస్కర్తో బీట్ చేస్తూనే ఉండాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక జల్లెడ తీసుకొని ఏ కప్పుతో అయితే మైదా షుగర్ పౌడర్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్పులు మైదా తీసుకోవాలి. బాగా జల్లించుకోవాలండి. ఉండలు అవి ఏమీ లేకుండా బాగా జల్లించుకోవాలి. వీడియోలో చూపించినట్లు జల్లించుకుంటే ఏమైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. అందులోకి కొంచెం సాల్టు, బేకింగ్ పౌడర్ ఒక స్పూను, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని విస్కర్తో కలుపుదామని ట్రై చేశాను. బట్ అవ్వట్లేదని చెప్పి మళ్ళీ చేత్తోనే బాగా కలుపుకున్నాను. ఇదంతా బాగా బీట్ చేసుకున్న క్రీమీ టెక్స్చర్ని మైదాకి బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఉండాలి. మంచిగా కలుపుకొని చాలా సాఫ్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో మీకు పిండికి కన్సిస్టెన్సీ తక్కువగా ఉందనిపిస్తే నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా ముద్దలాగా అయ్యేదాకా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు సాఫ్ట్గా రావాలండి. చూడండి, పట్టుకుంటే ఎలాగా సాఫ్ట్గా వస్తుందో పిండి చక్కగా ఉంది. ఈ టెక్స్చర్ వస్తే చాలు, మనకి బిస్కెట్స్ మంచిగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో బాగా మందంగా ఉండాలి, మరీ మందంగా కాకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి అంతటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్లేట్ మొత్తానికి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఒక గాజు గ్లాస్ తీసుకొని మూన్ షేప్ వచ్చేలాగా ఎడ్జ్ నుంచి చివరి వరకు అలా కట్ చేసుకోవాలి. బిస్కెట్స్ అన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, 2 ప్లేట్స్లోకి సర్వ్ చేసుకున్నాను. నేను ఒక గిన్నెని ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. ప్లేట్ పెట్టుకొని 30 to 40 మినిట్స్ అలాగే వదిలేయాలి. తర్వాత 30 to 40 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో. మీకు కూడా ఈ బిస్కెట్స్ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.